ఇన్ని రోజులు ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క. ఒక్కసారి గేటు దాటి బయటకు వెళ్లారంటే ఇక నో ఎంట్రీ బోర్డు పడినట్లే అని వార్నింగ్ ఇస్తున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే. పోయినోడు పోయినట్లే ఉండాలి, మళ్ళీ నా దగ్గరకు వస్తే వీపు విమానమోత మోగిస్తారని హెచ్చరిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా జంపింగ్ జిలానీలను ప్రోత్సహించిన ఆయనే ఇప్పుడెందుకు ఇలాంటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు? క్షవరం అయితే కానీ వివరం బోధపడలేదా? వైసీపీలో ఆ మాజీ ఎమ్మెల్యే పెట్టిన రూల్ అన్ని చోట్ల అమలు చేయాలంటూ కేడర్ నుంచి రియాక్షన్ వస్తుందే. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన డెసిషన్ వెనుకున్న రీజన్ ఏంటి? మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఇక నేను చెప్పిందే ఫైనల్ అంటున్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఇంతకీ ఎవరినుద్దేశించి ఆయన ఈ మాటలు అంటున్నారంటే, మొన్నటిదాకా తన వెంట నడిచి ఇప్పుడు మరో పార్టీలోకి వెళ్లిన వారి గురించి. పార్టీలు మారినప్పుడు కాకుండా ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, ఆలస్యంగానైనా ఆయనకు అసలు విషయం బోధపడిందా అనే చర్చ మొదలైంది. రాజకీయాల్లో పార్టీలు మారడం కామన్. ధర్మవరం నియోజకవర్గంలో, మరీ ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో చాలా సహజంగా కనిపిస్తాయి. కానీ ఈసారి జరిగిన జంపింగ్ ఏకంగా కేతిరెడ్డి ఓటమికి కారణమయ్యాయి. వాస్తవంగా కేతిరెడ్డి తన తండ్రి సూర్యప్రతాప్ రెడ్డి హత్య తర్వాత అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్న సమయంలో చిన్నాన్న జైల్లో ఉండడంతో రాజకీయ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. మొదటి నుంచి రాజకీయం, ఫ్యాక్షన్ ప్రభావిత కుటుంబమైన కేతిరెడ్డి ఎప్పుడూ వాటిలో జోక్యం చేసుకోలేదు. అందుకే మొదట్లో కాస్త తడబడిన తర్వాత ఒక చదువుకున్నోడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. ఎమ్మెల్యేగా కొత్త వరవడి, నిత్యం గుడ్ మార్నింగ్ అంటూ ప్రజల దగ్గరికి వెళ్లేవారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు 2024 ఎన్నికల్లో కూడా ధర్మవరంలో కేతిరెడ్డే గెలుస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఇది కేతిరెడ్డిని చాలా బాధ పెట్టింది. ధర్మవరంలో టీడీపీ చాలా బలంగా ఉండేది. దీనికి తోడు పరిటాల శ్రీరామ్ రాకతో ఆ పార్టీ మరింత బలపడింది. జనసేనలో కూడా చిలకం మధుసూదన్ రెడ్డి ఉన్నారు. జిల్లాలో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ధర్మవరం కూడా ఒకటి. కానీ పొత్తులో భాగంగా టికెట్ బీజేపీకి ఇచ్చారు. అసలు ధర్మవరంకి ఏమాత్రం సంబంధం లేని సత్యకుమార్ ఇక్కడి నుంచి పోటీ చేశారు. బీజేపీకి అక్కడ ఓటు బ్యాంక్ ఏమాత్రం లేకపోయినా కేతిరెడ్డిపై సత్యకుమార్ విజయం సాధించారు. ధర్మవరంలో సత్యకుమార్ విజయానికి టీడీపీ, జనసేన సహకారం బాగా ఉపయోగపడింది. మరోవైపు కేతిరెడ్డి ఓటమికి ఆయన అనుచరులే కారణమయ్యారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో కీలక నాయకులు పార్టీ వీడారు. ధర్మవరంలో వైసీపీకున్న బలంతో పాటు కేతిరెడ్డికి వ్యక్తిగతంగా కూడా ఇమేజ్ ఉంది. అందుకే ఆయన వెంట చాలా మంది నాయకులు ఉంటారు. అయితే ధర్మవరం పట్టణంలో మొదట్నుంచి ఒక ట్రెండ్ కనిపిస్తోంది. ఇక్కడ కొందరు నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో కనిపిస్తూ ఉంటారు. 5 ఏళ్లు లబ్ధి పొంది కీలక సమయంలో హ్యాండ్ ఇచ్చి మరో పార్టీలోకి జంప్ అవుతారు. మరికొందరు ఓడిపోయాక వెళ్లిపోతారు. ఇతర నియోజకవర్గాల్లో వైసీపీలో ఉన్నవారు టీడీపీలోకి వెళ్లేందుకు ఇష్టపడరు. అవతలి వారు కూడా అంతగా రిసీవ్ చేసుకోరు. కానీ ధర్మవరంలో జనసేన కూడా కొంత బలంగా ఉంది. అందుకే జంపు జిలానీలకు మరో ఆప్షన్ ఉండేది. గడిచిన ఎన్నికల్లో బీజేపీ కొందరికి ఒక అట్రాక్షన్గా మారింది. జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉండే సత్యకుమార్ ధర్మవరం రావడం, అందున ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ అంటూ ప్రచారం చేయడం వైసీపీ గట్టిగానే దెబ్బతీసింది. ధర్మవరంలో బీసీ సామాజిక వర్గం బలంగా ఉండడంతో చాలా మంది నాయకులు పార్టీలు మారారు. కొందరు వైసీపీ నాయకుల్ని టీడీపీలో చేర్చుకునేందుకు శ్రీరామ్ నో చెప్పారు. దీంతో నాయకులు కూటమిలోని మిగిలిన పార్టీల్లో చేరిపోయారు. వాస్తవంగా కేతిరెడ్డి చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. అది కూడా ధర్మవరం పట్టణమే ఆయన్ని దారుణంగా దెబ్బతీసింది. సామాజిక సెంటిమెంట్ రాజేయడం, జంపింగ్స్ కేతిరెడ్డి ఓటమికి కారణమయ్యాయి. ఈ విషయాన్ని కేతిరెడ్డి మొదట్లో గుర్తించలేకపోయారు. ఓటమి తర్వాత అన్ని అంశాలు బేరీజు వేసుకున్న కేతిరెడ్డి తన దగ్గర ఉన్నవారే పార్టీ మారి దెబ్బతీశారని గ్రహించారు. అందుకే ఈసారి చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ధర్మవరంలో వైసీపీ కీలక నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేతిరెడ్డి చాలా బలమైన వ్యాఖ్యలు చేశారు. ఈసారి పార్టీని చాలా స్ట్రాంగ్గా మార్చే క్రమంలో ఎవరు మనోళ్లు, ఎవరు కాదన్నవారు క్లారిటీతో ముందుకెళుతున్నారు.
ఎన్నికల ముందు ఆ తర్వాత వైసీపీని వీడిన వారు ఎవరైనా పార్టీలోకి వస్తామంటే మాత్రం తన ఇంటి గేటు దగ్గరే చెప్పుతూ కొడతానని వార్నింగ్ ఇచ్చారు. శత్రువునైనా క్షమిస్తానేమో గాని వారిని మాత్రం క్షమించనన్నారు. ప్రత్యర్థి పార్టీలో ఎవరైనా ఉండొచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ 5 ఏళ్ల పాటు తనతోనే ఉండి పదవులు తీసుకుని బాగా సంపాదించుకుని ఆ తర్వాత మోసం చేశారనేది ఆయన ఆవేదన. డబ్బు కోసమో సంపాదించుకున్నది కాపాడుకునేందుకో ఇలా వెళ్లిన వారంతా వ్యక్తిత్వం లేని వాళ్ళంటున్నారు కేతిరెడ్డి. బంధుప్రీతి, స్నేహ సంబంధాలను ఉపయోగించి మళ్లీ పార్టీలోకి వస్తామంటే రానిచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఇప్పుడున్న వారు కూడా గతంలో పోయిన వారిని తీసుకొస్తామంటే వారిని వదిలి మీకు కోటింగ్ పడుతుందని హెచ్చరించారు. గోనుగుంట్ల సూర్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలకు వెళితే టపాసులు, డప్పులు, పూలదండలు, మేకలు, మసాలాల ఖర్చులు ఆయనే ఇచ్చేవారని, తనకా కర్మ పట్టలేదని చెబుతున్నారు కేతిరెడ్డి. ప్రస్తుతం కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో ధర్మవరం వైసీపీలో ఒక అలజడి కనిపిస్తోంది. మాజీ ఎంపీపీతో పాటు ఎమ్మెల్యే సామాజిక వర్గ నేతలు, మరికొందరు కీలక నేతలు ఎన్నికల ముందు వైసీపీని వీడారు. వీరితో పాటు కాలనీల్లో 50 ఓట్లు ప్రభావితం చేసేవారు కూడా కొందరు పార్టీ మారారు. ధర్మవరంలో కమ్యూనిటీ బలం చాలా ఎక్కువ. పైగా వ్యాపార, వ్యక్తిగత సంబంధాలు కూడా బలంగా ఉంటాయి. ఒక్కసారి కేతిరెడ్డి కష్టమనే సంకేతం వచ్చిందంటే అది క్షేత్రస్థాయిలో బలంగా వెళుతుంది. గతంలో కూడా కేతిరెడ్డి దగ్గరుండేవారు చాలా మంది పార్టీ మారారు. కానీ ఆయన ఎమ్మెల్యే కాగానే తిరిగి వచ్చారు. ఇప్పుడు కేతిరెడ్డి ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకోలేదు. కానీ ఈసారి మాత్రం కేతిరెడ్డికి తగిలిన దెబ్బ మామూలుగా లేదు. అందుకే ఆయన ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. పోయినోళ్ళెవ్వరినీ పార్టీలోకి రానివ్వనని కేతిరెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. దీనిపై ధర్మవరంలోనే కాకుండా రాష్ట్రమంతా చర్చ నడుస్తోంది. ఇలాంటి అవకాశవాదుల విషయంలో కేతిరెడ్డి తీసుకున్న డెసిషన్ రైట్ అని, అన్ని నియోజకవర్గాల్లో ఇదే రూల్ పెట్టాలని వైసీపీ శ్రేణులు అంటున్నారు. జగన్ నోట నుండి ఈ మాట వస్తే కష్టకాలంలో పార్టీ కోసం నిలబడుతున్న వారు మరింత కసిగా పనిచేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద కేతిరెడ్డి రాష్ట్ర వైసీపీలో ఒక బర్నింగ్ పాయింట్గా మారారు.